ఎరువులు విత్తనాల విషయంలో రైతులకు అవగాహన చాలా అవసరం ఉందంటున్నారు కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారులు. మంచి పంటలు పండించినప్పుడే ఆరోగ్యమైన ఆహారం సాధ్యమవుతుందంటున్నారు. వర్షాలు పడితే చాలు చాలా మంది రైతులు ఎలాంటి అవగాహన లేకుండా ఎరువులు, పురుగుల మందులు, యూరియా వాడకం జిల్లాలో సాధారణమైపోయిందన్నారు. దీంతో భూముల్లో భాస్వరం నిల్వలు పేరుకుపోయాయి. అందుకు పరిష్కారం ఏంటి, పురుగుల మందుకు ప్రత్యామ్నాయాలేంటి అన్న విషయాలపై జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మితో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. పంటల సీజన్ మొదలైంది. అయితే రైతులకు చాలా వరకు విత్తనాలు, ఎరువుల విషయంలో అవగాహన లేక తప్పటడుగులు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా విత్తనాలు ఏ సమయంలో వేయాలి, ఎప్పుడు విత్తనాలు వేసుకుంటే మంచి పంటలు వస్తాయనే విషయంలో చాలా వరకు అవగాహన లేక వర్షం కురవగానే విత్తనాలు వేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎరువుల విషయంలో భూమిలో ఎంత సారం ఉంది, భూమిలో ఏ లవణాలు ఉన్నాయి, ఏ పోషకాలు ఉన్నాయని తెలియకుండానే తోటి రైతు ఎరువులు వేస్తున్నారు కదని చెప్పి మిగతా రైతులు కూడా వేసే ప్రాక్టీస్ ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యూరియా విషయంలో కావచ్చు, కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు, తర్వాత ఇతర పురుగుల మందులు కావచ్చు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతింటుందనేది చాలా వరకు అధికారులు చెప్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి మేడం మనతో ఉన్నారు. ముఖ్యంగా మేడం, ఇప్పుడు పంటల సీజన్ స్టార్ట్ అయింది కదా, విత్తనాల విషయంలో రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాలో ఈసారి తొందరగా వర్షాలు పడడం వల్ల 20th నుంచే కూడా మనకి సాగు చేయడానికి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు రైతులందరూ కూడా. ముఖ్యంగా ప్రతి విత్తనాలు అందరూ కూడా కొని సేకరించి మళ్ళీ వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, మనం నాటు వేసుకున్నాక ప్రతి గింజలు పెట్టుకున్నాక మనకి లాంగ్ డ్రై స్పెల్ కానీ ఏమైనా వస్తే మనకి మొలక శాతం అన్నది దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 2-3 సెంటీమీటర్ల వర్షపాతం 2-3 రోజులు ఖచ్చితంగా పడినప్పుడు మాత్రమే మనము విత్తనాలు అన్నది నాటుకోవాలి. అలాంటప్పుడే మనకి మొలక శాతం అన్నది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. ఇటీవల పడ్డ వర్షాలు చూసి నిజంగా ఋతుపవనాలు వచ్చేసినాయి అనేది కూడా వాతావరణ శాఖ అనౌన్స్ చేసింది. నిజంగా వర్షాలు కంటిన్యూ అవుతాయని చెప్పి ఇప్పటికే చాలా వరకు పత్తి విత్తనాలు వేసేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తే బాగుంటుంది మేడం? ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి మాన్సూన్ శాఖ అభిప్రాయం ప్రకారం మనకి 11వ తారీఖు వరకు కూడా డ్రై స్పెల్ కంటిన్యూ అవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి కూడా ఒక వారం రోజుల నుంచి కూడా వర్షాలు అన్నది కురవడం లేదు జిల్లాలో. కాబట్టి ఈ 11th వరకు ఆగి వేసుకోవడం మంచిది. ముఖ్యంగా ప్రతి విత్తనాల విషయంలో మనకి 15th తర్వాత కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే జూలై ఎండింగ్ వరకు కూడా వేసుకోవచ్చు. కాబట్టి తొందరపడకుండా మనం వేచి చూసి మంచి వర్షాలు పడిన వెంటనే కూడా మన రైతులు సాగు చేసుకుంటే మంచిది. మనం ముందే చెప్పుకున్నట్టుగా ఎరువుల వాడకం విషయంలో రైతులకు ఇప్పటికీ కొంత అవగాహన ఉండటం లేదు. వాళ్ళు విచ్చలవిడిగా ఎరువులు వాడుతూ ఉన్నారు. అట్లాంటి ఎరువులు వాడడం వల్ల ఏం నష్టం అవుతుంది, ఎట్లాంటి ఎరువులు ఏ టైంలో వాడాలి మేడం? మనకి ఇప్పుడు రైతులు ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అన్నది వేసుకోవాలి. ముఖ్యంగా భూసార పరీక్షల ఆధారంగానే మనము ఎరువులు అన్నది వాడుకోవాల్సిన అవసరం ఉంది. భూసార పరీక్షల కింద మనకి ఈసారి ఆర్కేవీవై పథకంలో మనకి 6000 భూసార నమూనాలు తీసేసి మనకి భూసార పరీక్షా కేంద్రానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని ప్రకారం మనకి ఏ పంట వేసుకుంటారు అంటే ఆ పంటకి సరిపడా మోతాదులో ఎరువులు రికమెండ్ చేస్తారు. దాని ప్రకారమే మనం వేసుకోవాలి. ముఖ్యంగా నెక్స్ట్ వేసుకునే పంట వరి ఉందనుకోండి, వరికి సరిపడా ఎరువుల్ని ఏమేమి వేసుకోవాలనేది ఉంటుంది. ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకి భాస్వరం ఎరువులు, పొటాష్ ఎరువులు అంటే డిఏపి కానీ, కాంప్లెక్స్ కానీ, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ అడుగును మాత్రమే వేసుకోవాలి. అంటే దుక్కిలో కానీ ఆఖరి దమ్ములో కానీ వేసుకోవాలి. యూరియా లాంటి ఎరువులు మాత్రం ఖచ్చితంగా పైపాటుగానే వేసుకోవాలి. అంటే వరిలో అనుకోండి మనకి టిల్లరింగ్ స్టేజ్ అంటే పిలకలు పెట్టే దశ, తర్వాత చిరుపొట్టు దశలో వేసుకోవాలి. ముఖ్యంగా పంట మారిన ప్రతిసారి, అంటే వానాకాలం పంట తర్వాత ఎండాకాలం పంట, ప్రతిసారి కొత్త పంట వేసిన ప్రతిసారి కూడా అడుగుమందు వేయాలా, లేకుంటే అడుగుమందు వేసే ముందు భూమిలో సంబంధిత పోషకాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి? ఎట్లా ఉంటుంది మేడం? ప్రతి 3 సీజన్స్కి ఒకసారి సాయిల్ టెస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 3 క్రాప్స్కి ఒకసారి మనము టెస్టింగ్ చేసుకొని దాని ప్రకారం రికమెండేషన్ ప్రకారం వేసుకోవాలి. ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో భూములన్నీ కూడా నత్రజనిలో తక్కువ ఉంటుంది. తర్వాత భాస్వరం పొటాష్లో బాగానే ఉంటుంది. కానీ ఈ భాస్వరం పొటాష్ అనేది అందుబాటులో ఉండే రూపంలో ఉండవు, భూమిలో ఫిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అందువల్ల మనకి భూమిలో కనిపిస్తుంది, మొక్కకు అందుబాటులో ఉండదు. సో అందుకే మేము చెప్తున్నాము పిఎస్బి, ఫాస్ఫేట్ మొబిలైజ్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అనమాట పిఎస్బి అన్నది. దాన్ని మేము చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాము గత 4 సంవత్సరాల నుంచి. అది వేసినప్పుడు మనకి ఏంటంటే భూమిలో ఫిక్స్ అయిపోయి ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కకి అందుబాటు కలిగించే రూపంలోకి తీసుకొస్తుంది. అలాగే పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అది అప్లై చేసినప్పుడు పొటాష్ని మొక్కకి అందుబాటు రూపంలోకి తీసుకొస్తుంది. దానివల్ల మనం ఒక డిఏపి బస్తాని కానీ ఒక ఎంఓపి బస్తాని కానీ మనం సేవ్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా భూమిలో వేసే మందులు కాకుండా పురుగుల మందులు కూడా ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటారు. దానివల్ల రైతు ఆరోగ్యం దెబ్బతింటుంది, నేల ఆరోగ్యం దెబ్బతింటుంది, పంటల కూరగాయలు అంటే మాకు ఉద్యాన శాఖ కిందకి వస్తాయి. అయినా సరే మన మనుషుల ఆరోగ్యం మీద కూడా ఈ ప్రభావం చూపిస్తుంది కదా, దానికోసం రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఎప్పుడు కూడా మోతాదుకు మించి కొట్టకూడదు. ఎంత మోతాదులో అంటే ఎంత డైల్యూషన్లో కూడా కొట్టాలి అనుకుంటే, లేకపోతే ఎంత మోతాదులో వేయాలంటే ఆ రకంగానే వేయాలి. అది కూడా శాస్త్రవేత్తలను కానీ లేకపోతే వ్యవసాయ అధికారులను కానీ కనుక్కొని మాత్రమే మనం వేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్లో అవైలబుల్గా ఉన్న మందులు అయిపోయాక మళ్ళీ అది కూడా మార్కెట్లోకి రాదు. ఓకే. ముఖ్యంగా మేడం, ఈ పెస్టిసైడ్ షాపుల వాళ్ళు మందులు రైతులకు అమ్మే ముందు మీ అధికారుల ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప ఇవ్వకూడదని ఒక నిబంధన ఉంది, అది ఎంతవరకు అమలు అవుతుంది మేడం? యాక్చువల్గా అది పెస్టిసైడ్ యాక్ట్లో లేదు, కానీ మన వాళ్ళు ఏంటంటే మన డిపార్ట్మెంట్ వారి సూచన ప్రకారం మేమందరం కూడా ప్రిస్క్రిప్షన్ రాయడం కొంతకాలం చేస్తున్నాము. ప్రస్తుతానికైతే అలాంటివి ఏమీ చేయట్లేదు. యాక్చువల్గా అయితే మన ఏఈఓలను అడిగి తీసుకొని వాటి ప్రకారమే మందులు కొనుగోలు చేయాలి. ప్రస్తుతానికి మేము నెక్స్ట్ సీజన్లో వీలవుతుందేమో చూస్తాము. ఖచ్చితంగా వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకే ఎరువులు వాడాలి, అట్లాంటప్పుడే మనిషి ఆరోగ్యం కానీ భూ ఆరోగ్యం కానీ బాగుంటుందని చెప్పి మేడం సూచిస్తున్నారు. ఈ దిశగా రైతులు ఆలోచించాలి, ప్రభుత్వం కూడా మోటివేట్ చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.